చిన్న సినిమా షూటింగ్ జరుగుతుంటే మన సారథి స్టూడియోలో దాడి జరిగినట్టు అట్లాంటివి జరిగితే దాని మీద సారథి స్టూడియోలో వాళ్ళ వర్కర్ మీద దాడి చేశారండి. మా ప్రొడ్యూసర్ మీద దాడి తీస్తే తాట తీస్తాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. చేసి చూపించాం. మా ప్రొడ్యూసర్కి వాడు ఎవడైనా సఫర్ చేస్తే వాళ్ళ నాయకులు ఉంటే వాళ్ళు మాట్లాడుకోమన్నాడు. నేను కంఫర్టబుల్గా నేను సినిమా తీసుకుంటే నా సినిమాని ఆపే రైట్ ఎవరికి లేదు. మీరంతా ఈ పాయింట్స్ అన్ని కలిపి ఫిల్మ్ ఫెడరేషన్కి ఎప్పుడు తెలియజేస్తారు? చిన్న నిర్మాతలు దీనికి ఛాంబర్ మాకు సిస్టమ్ ఉంటుందండి. కౌన్సిల్ నుంచి ఛాంబర్కి వెళ్ళొద్ది. ఛాంబర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. అందుకనే బిఫోర్గా మీకు చెప్పి ఆ రిప్రజెంటేషనే మేము ఇస్తున్నాం. వాళ్ళు అలాగే దిల్ రాజు గారిని ఎప్పుడు కలుస్తారు? నాయకులతో మాట్లాడారు. ఏంటి ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఉన్న అప్డేట్? అంటే ఆయన వెలక్కాయ తీసుకొచ్చి ఒకటి సార్, చిరంజీవి గారి ప్రతినిధిగా అనేది కానే కాదు. చిరంజీవి గారి దగ్గరికి, ఇక్కడ బాలకృష్ణ గారి దగ్గరికి, అందరి హీరోల దగ్గరికి వాళ్ళతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరు వెళ్ళి అంటే వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లంలు చెప్పుకున్నారు. సార్ ఇది సార్ పరిస్థితి జరుగుతుండేది ఇదని చెప్పుకున్నారు.